अश्वपति भूपति प्रजापति सुवर्णरत्न श्रीपति। ముఖ్య అతిథిగా వచ్చిన ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజ్ కుమార్ అన్న గారిని మాట్లాడేలా కోరుతున్నాము. హలో హలో. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ ఒకసారి దగ్గరికి రావాలి. మనందరం కూడా అందరం కలిసి ఒక 2 నిమిషాల పాటు స్లోగన్స్ అక్కడ వెనకాల ఉన్న అన్నయ్యలందరూ కూడా, తమ్ముళ్ళు కూడా అందరూ ఒకసారి ముందుకు రావాలి. భారత్
భవానీ, జై భవానీ, జై శివాజీ. ఈరోజు మహదేవ్పూర్ మండల కేంద్రంలో వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో హిందూ సామ్రాట్ హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో అనేక మందికి జయంతులు ఉంటాయి, అనేక మందికి వర్ధంతులు ఉంటాయి. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఉన్నటువంటి చరిత్ర ప్రాముఖ్యత ఈ ప్రపంచంలో ఏ యుద్ధ వీరుడు కూడా లేదు. మిత్రులారా, ఈరోజు 1627వ సంవత్సరంలో జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, వారి తల్లి జీజాబాయి గారు వారి చిన్నప్పటి నుండే ఈ దేశం పట్ల, తనని కన్నా ఈ భూమి పట్ల, పరమత స్త్రీల పట్ల ఒక సోదర తల్లి సమానంతో మెలిగేటువంటి, మరియు శివాజీ తన కొడుకైనటువంటి ఛత్రపతి గారికి చిన్నప్పటి నుండే యుద్ధంలో అనేకమైనటువంటి పద్ధతుల్లో మెలకువలు నేర్పింది. మిత్రులారా, ఈరోజు మనం అందరం అనుకోవచ్చు, మనం అందరం తెలుసుకోవాలి ఛత్రపతి శివాజీ గారికి ఎందుకు ఈ దేశంలో ఇంత ప్రాముఖ్యత. ఛత్రపతి శివాజీ మహారాజు ఎందుకు ఆయన విగ్రహాన్ని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఈ దేశము కొన్ని వేల సంవత్సరాలుగా విదేశీ పాలనలో, విదేశీ దురాక్రమణలో మగ్గుతూ ఈ దేశంలోని ఆడబిడ్డలందరూ మొఘలులు, సుల్తానుల వల్ల, విదేశీ పరిపాలకుల వల్ల అత్యాచారాలు చేయబడి ఈ దేశంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా వారి మాతృత్వాన్ని కోల్పోయి అల్లలాడుతున్నటువంటి తరుణంలో ఒక వీరుడు జన్మించిండు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశంలో పుట్టకపోయి ఉంటే నువ్వు నేను ఈ భూమి మీద తిరిగే వాళ్ళం కాదు. మిత్రులారా, ఛత్రపతి శివాజీ గారు ఎవరికి ఆదర్శం అంటే, ఈరోజు ఇక్కడ ఎంతోమంది తమ్ముళ్ళు, చెల్లెలు, ఎంతో మంది అన్నలు ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరి రక్తం అయితే తన తల్లి భరతమాతను అవమానిస్తారో, తన ఆడపడుచును అవమానిస్తారో, తన జాతీయ జెండాను అవమానిస్తారో, తను మొక్కేటువంటి గురువులను ధ్వంసం చేస్తారో, ఎవరైతే విదేశీయులు తీవ్రవాదం పేరిట మన ఆడబిడ్డలో లవ్ జిహాద్ పేర్లతో లోపరుచుకొని ఉగ్రవాదం వైపు మళ్లిస్తారో, అవి చూసినప్పుడల్లా ఈ భూమి మీద, ఈ భరత భూమి మీద పుట్టినటువంటి ఏ యువకుని రక్తం అయితే సలసల మరిగి జై శివాజీ అని స్లోగన్ ఇస్తారు, జై పవన్ అని నినాదం ఇస్తారు. ఆ యువకులు పుట్టినటువంటి దేశం. ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 17వ ఏటనే కత్తిపట్టి విదేశీ సుల్తానులు, మొఘలులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలను కూల్చివేసిలో మనందరం కూడా చైతన్యంగా తీసుకొని, మన హిందుత్వంలో కులాలు లేవు, కొంతమంది కులాల పేరిట మనల్ని విభజించారు, కులాల పేరిట మనకు కులం లేదు, మన ఇంటి లోపల వరకే కులం, ఇల్లు దాటితే మనమంతా హిందువులం, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడే బంధువులం. మిత్రులారా, అది ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ధర్మాన్ని, దేశాన్ని బాధ్యతగా కాపాడమే లక్ష్యంగా పెట్టుకొని రోజు మన హిందుత్వం యొక్క సిద్ధాంతాన్ని, హిందువులపై జరుగుతున్న దాడులపైన మనమందరం చర్చ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మహదేవ్పూర్లో కూడా ఇంత పెద్దగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి శోభయాత్ర నిర్వహిస్తుండడం చాలా సంతోషకరమైన విషయం. మహదేవ్పూర్లో ఒకనొక సంఘటనలో మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తే మా మీద ఏబీవీపీ గుండాలు, ఏబీవీపీ రౌడీ షీటర్లను పెట్టి ఒక సంస్థ మా మీద ప్రచారం చేసింది.
ఇలా మన అందరం గర్వం చెప్పుకోవాలి, ఈ దేశం హిందుస్థాన్, ఈ దేశం హిందువులది. కాబట్టి మన అందరం కూడా హిందువుగా జీవిద్దాం, మరణిద్దాం. హిందువుగా జీవిద్దాం, హిందువుగా జీవిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతాకి జై శ్రీరామ్. హర హర. ధన్యవాదాలు. జై హింద్.